declared a tombstone. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రాజశేఖర్ రాజీనామాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. సుధా, ఏదైతే వైసీపీ పార్టీకి మరొక గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశాడు కొద్దిసేపటి క్రితం. అయితే పార్టీలో గత కొంతకాలంగా ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ రావటం నేపథ్యంలో, గతంలోనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా దగ్గర కూడా వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సర్ది చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే విడతల రజనీ గతంలో 2024లో ఏదైతే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కి చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తున్న అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఏదైతే విడతల రజనీ గుంటూరు వెస్ట్ లో ఓడిపోయిన నేపథ్యంలో మళ్ళీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ అప్పటి నుంచి కూడా మర్రి రాజశేఖర్ కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు వైసీపీ పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. రాజీనామాతో వైసీపీలో ఇప్పటి వరకు మర్రి రాజశేఖర్ తో పాటు ఇంకో 4 కూడా
రాజీనామా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్సీలు ఇప్పటికే 4 రాజీనామా చేసిన సందర్భం ఉంది. మర్రి రాజశేఖర్ తో పాటు ఇప్పటికే 5 వైసీపీ నుంచి వీడి ఏ పార్టీలో చేరతారనేది కూడా రాజశేఖర్ ఇంకా ప్రకటించలేదు. మరి కొద్దిసేపట్లో రాజశేఖర్ ఏ పార్టీలో చేరతారనేది కూడా ప్రకటించే నేపథ్యం అయితే కనపడుతుంది. సాయి సుధా. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.